నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రి పవన్ స్పీక్స్. టీమిండియా T20 వరల్డ్ కప్ గెలిచిందని సంబరాలు చేసుకుంటున్న సురేష్ అనే యువకుడు కొంతమంది తన ఫ్రెండ్స్తో కలిసి ఆనందాన్ని పంచుకోవడానికి వారి మరో స్నేహితుడైన కిరణ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఆ సమయంలో కిరణ్ మ్యాచ్ హైలైట్స్ చూస్తున్నాడు. కిరణ్తో పాటు అక్కడికి వెళ్ళిన వీరందరూ కలిసి హైలైట్స్ చూస్తూ చప్పట్లు చరుస్తూ డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంతలో కిరణ్ వాళ్ళ నాన్నగారు అక్కడికి వచ్చి, ఏంట్రా ఇంత ఆనందంగా ఉన్నారు అని అడిగాడు. అందరూ ఒకేసారి ఇండియా వరల్డ్ కప్ గెలిచింది అంకుల్ అంటూ చెప్పారు. కొద్దిసేపటి తర్వాత కిరణ్ వాళ్ళ నాన్నగారు, సురేష్ నువ్వు జాబ్ కోసం ట్రై చేస్తున్నావు కదా, ఏమైంది అని అడిగాడు. సురేష్ విచారంగా, జాబ్ రాలేదు అంకుల్, నేనొక లూజర్ని, నాకేమీ చేత కాదు, నేను జీవితంలో సక్సెస్ అవుతాననే నమ్మకాన్ని కూడా కోల్పోయాను అన్నాడు. అప్పుడు కిరణ్ వాళ్ళ నాన్నగారు ఇలా అన్నారు, నమ్మకం కోల్పోవడం ఏంట్రా, మరి నిన్నటి మ్యాచ్ను చూసి మీరేం నేర్చుకున్నారు? భారత్ గెలుస్తుందనే నమ్మకమే లేదు. 30 బంతులలో 30 పరుగులు చేయాల్సిన పరిస్థితి నుంచి పోరాడి 7 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన టీమిండియా నుంచి మీరేం నేర్చుకున్నారు? మన భారతీయుల చేతనే ట్రోల్స్ చేయబడి అవమానింపబడి చివరికి తన భార్య చేత కూడా తిరస్కరింపబడ్డ వ్యక్తి దృఢంగా నిలబడి పోరాడి భారత గెలుపులో కీలక పాత్ర పోషించాడు. మరి అతడిని చూసి మీరేం నేర్చుకున్నారు? క్రికెట్ చూసి ఆనందించడం కాదు, వారి ఏకాగ్రత, క్రమశిక్షణ, సమయపాలన, ఓర్పు, పట్టుదల వంటి లక్షణాలను మీరు పెంపొందించుకోవాలి. జట్టు గెలుపు కోసం వారు పడే తపన, ఒత్తిడిని అధిగమించి పోరాడే తత్వాన్ని మీ జీవితంలో మీరు చూపించాలి. ఏమంటారు అన్నారు కిరణ్ వాళ్ళ నాన్నగారు. పిల్లలందరూ ఒకేసారి, నిజమే అంకుల్, మీరన్నట్టు క్రికెట్ని చూడడమే కాదు, క్రికెటర్ల నుంచి స్ఫూర్తిని పొందుతాం. కంగ్రాచులేషన్స్ టీమిండియా, ఈనాటి యువతకు స్ఫూర్తిగా నిలిచినందుకు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. గాయత్రి పవన్ స్పీక్స్.